హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ సార్ మ్యాథ్స్ క్లాస్. ముందుగా ఏపీ డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ శుభాకాంక్షలు. ఎందుకనంటే ఈ రోజు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ డిఎస్సి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఈ రోజు ఏప్రిల్ 20వ తారీఖున మరి మన మంత్రి గారు నారా లోకేష్ గారు రిలీజ్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇంతకు ముందు వరకు నోటిఫికేషన్ అంటే నిన్నటి వరకు మన తాలూకా చదివే విధానము, మన తాలూకా స్ట్రాటజీస్ అన్ని ఒకలా ఉండొచ్చు. కానీ ఈ రోజు నుంచి మన తాలూకా కౌంట్ డౌన్ అనేది స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే ఈ రోజు నుంచి మనం ఏ విధంగా చదవాలనేది ఒక ప్లానింగ్ అనేది ఇంతకు ముందు కంటే చాలా బెటర్ గా ప్లానింగ్ చేసుకుంటేనే ఈ 45 డేస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఉపయోగించుకోవచ్చు. మనకి ఎగ్జామ్స్ జూన్ 6 నుంచి జూలై 6 వరకు అన్నాడు. కాబట్టి మాక్సిమం అంటే ఎవరి ఎగ్జామ్ అంటే స్కూల్ అసిస్టెంట్స్ గానీ ఎస్జిటి గానీ ఎవరి ఎగ్జామ్ ఇప్పుడు అవుద్ది అనేది ఒక క్లారిఫికేషన్ ప్రెసెంట్ లేదు. ఆ షెడ్యూల్ అనేది తర్వాత వస్తుంది. కాబట్టి మనం మాక్సిమం జూన్ 6th మన ఎగ్జామ్ అనేటటువంటి ప్లానింగ్ తో ఉంటేనే మనం అనేది సక్సెస్ అవ్వగలం. మనకి జూన్ నుంచి జూలై వరకు ఉంది కదా అని చెప్పేసి మనకి ఎప్పుడో జూన్ లాస్ట్ లోనే ఎప్పుడో పడుతుందని మైండ్ తోటి మనం ఉండకూడదు. కాబట్టి నేను ఈ 45 రోజులు అంటే జూన్ 6th కి మాక్సిమం కంపల్సరీగా ఇంచుమించు ఎగ్జాక్ట్ గా 45 డేస్ వరకు ఉంటది. ఆ 45 డేస్ కి ఏ విధంగా ప్లానింగ్ చేస్తే ఏ విధంగా చదువుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో చాలా మంది సబ్స్క్రైబర్స్ మనకి ఇంతకు ముందు స్ట్రాటజీ ప్లానింగ్స్ లేకపోతే ప్రిపరేషన్ ప్లానింగ్ చెప్పడం అని చాలా రకాల కామెంట్స్ అనేవి రావడం జరిగింది. వాళ్ళని ఉద్దేశించి ఈ 45 డేస్ ని ఏ విధంగా ఉపయోగించుకుంటే మనం సక్సెస్ అవుతాము, మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటామనే కాన్సెప్ట్ తో ఈ రోజు వీడియో అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్న ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే టెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గా మనం చాలా సార్లు చెప్పుకుంటూ ఉంటాము. అలాగే చాలా సార్లు టెట్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఫస్ట్ మన ప్లానింగ్ అనేది ఏ విధంగా ఉండాలంటే టెట్ మార్కులతో మనం కంపారిజన్ చేసుకోవాలి. ఫస్ట్ టెట్ చూడాలి. టెట్ మార్కులు సపోజ్ 150కి 140 వచ్చిన వాళ్ళు ఉన్నారు, 130 వచ్చిన వాళ్ళు ఉన్నారు, 75 వచ్చిన వాళ్ళు ఉన్నారు, 90 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేయాలి అంటే ఎవరికైతే 75 వస్తాయో వాళ్ళు నిరాశ పడవలసినటువంటి అవసరం ఎటువంటి పరిస్థితుల్లో కూడా లేదు. ఎందుకనంటే వాళ్ళకి డిఎస్సి రాసే ఛాన్స్ వచ్చిందా లేదా అనేది మనకి ఇంపార్టెంట్. నేను డిఎస్సి రాయడానికి ఛాన్స్ వచ్చింది అనుకుని నేను ఫిక్స్ అయ్యానంటే ఆటోమేటిక్ డిఎస్సి మోటివేట్ లోనే నువ్వు ఉండాలే గానీ మరి టెట్ గురించి మరి ఆలోచించాల్సిన అవసరం అనేది లేదు. కాకపోతే టెట్ లో మనకి తక్కువ మార్కులు వచ్చాయంటే అక్కడ వెయిటేజ్ అనేది తగ్గుతుంది. కాబట్టి ఆ కవర్ చేయవలసిన ఇప్పుడు సపోజ్ టెట్ లో నీకు 15 మార్క్స్ వచ్చాయంటే డిఎస్సి లో 2 మార్క్స్ వస్తాయి. కానీ కొంతమంది టెట్ లో 75-80 మార్క్స్ వచ్చాయనుకోండి, ఆటోమేటిక్ గా డిఎస్సి లో వెయిటేజ్ తగ్గుతుంది. ఆ వెయిటేజ్ తగ్గకుండా ఉండాలి అంటే నువ్వు ఎవడైతే టెట్ మార్కులు ఎక్కువ వచ్చాయో వాడికంటే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి టెట్ ఎవరికైతే తక్కువ వచ్చాయో వాళ్ళు ఎటువంటి నిరాశ పడవలసిన అవసరం లేదు. ఎవరికైతే టెట్ లో 130+, 140+ వచ్చాయో వాళ్ళు టెట్ లో హైయెస్ట్ స్కోర్ వచ్చి ఉండొచ్చు. అంతేగాని డిఎస్సిలో చాలా మంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా టెట్ లో మంచి మార్కులు వచ్చి డిఎస్సిలో రాని వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మనకి టెట్ లో ఎక్కువ వచ్చాయని కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఏదో ఒక రకంగా నేను ఎలా చదివినా పర్వాలేదు అనేటటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ దయచేసి వద్దు. నీకు టెట్ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా డిఎస్సికి ఎలిజిబుల్ వరకే టెట్. అలాగే డిఎస్సిలో వెయిటేజ్ ఉంటది. అంత మాత్రాన డిఎస్సిని శాసించే స్థాయిలో టెట్ ఉంటదంటే నేను నమ్మను. కాబట్టి ఎవరికైతే తక్కువ వచ్చాయో ఎవరికైతే ఎక్కువ వచ్చాయో అందరూ ఈక్వల్ గానే డిఎస్సి కోసం చదవాల్సిన అవసరం అనేది ఉంటుంది. కాబట్టి టెట్ విషయంలో వచ్చేసరికి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోలేదు. తక్కువ వచ్చిన నిరాశ పడకూడదు, ఎక్కువ వచ్చిన వాడు ఓవర్ కాన్ఫిడెన్స్ గా దాన్ని తీసుకోకూడదు. నెక్స్ట్ ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీలో ప్లానింగ్ గా ఫస్ట్ మనకంటూ ఒక స్ట్రాటజీ ఏముంటుందంటే నువ్వు కొన్ని సబ్జెక్ట్ లో స్ట్రాంగ్ గా ఉంటావు, మరి కొన్ని సబ్జెక్ట్ లో వీక్ గా ఉంటావు. కాబట్టి ఇటువంటి సందర్భంలో మనం ఏం చేయాలంటే స్ట్రాంగ్ అండ్ వీక్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, స్ట్రాంగ్ అలాగే వీక్. ఏదైతే స్ట్రాంగ్ సబ్జెక్ట్ అంటే నీకు బాగా వచ్చే సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాని మీద కాన్సన్ట్రేషన్ అనేది నాకు తెలిసినంత వరకు మాక్సిమం తక్కువ పెడితే మంచిది. అంటే పూర్తిగా వదిలిమనైతే చెప్పను, కానీ కొంచెం టైం ఏదైతే మనం ఇస్తాం కదా ఆ టైం కొంత తగ్గిస్తే మంచిది. ఎందుకు నువ్వు ఏదైతే స్ట్రాంగ్ గా ఉన్నావో ఆల్మోస్ట్ నువ్వు ఎగ్జామ్స్ రాయడం అవన్నీ చేస్తూ ఉంటావు. కాబట్టి ఈ స్ట్రాంగ్ జోన్ ఏదైతే ఉందో ఆ స్ట్రాంగ్ జోన్ కి సంబంధించిన సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీకు ఎగ్జామ్ లో మాక్సిమం రిపీట్ అవుతూ అంటే రివిజన్ లా నీకు ఎగ్జామ్స్ ఉపయోగపడతాయి. కానీ వీక్ జోన్ ఏదైతే ఉందో ఎందుకు నేను చెప్తున్నాను అంటే ప్రతి మార్కు కూడా మనకి డిఎస్సిలో చాలా చాలా ఇంపార్టెంట్. ఆ విషయం గుర్తుపెట్టుకుని వీక్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని మీద ఇప్పటికి ఆల్రెడీ ఇంకా మనకి ఎక్కువ టైం లేదు. అలాగని మరి మనం వీక్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని పక్కకి తీసి పెట్టినంత తక్కువ టైం కూడా కాదు. కాబట్టి మనం ఏదైతే వీక్ సబ్జెక్ట్ గా ఉన్నామో దాన్ని డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఎందుకంటే నీకు స్ట్రాంగ్ సబ్జెక్ట్ ఏదైతే సపోజ్ నేను మ్యాథ్స్ అనుకున్నాను, మ్యాథ్స్ లో 16 బిట్స్ ఇస్తాడు అంటే కంటెంట్ కి సంబంధించి.
అలాగే 8 మార్క్స్ అంటారు కదా, ఆ 8 మార్క్స్ కి నేను మాక్సిమం ఈ స్ట్రాంగ్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో నేను ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళినా కూడా మాక్సిమం ఒక 1 బిట్ 2 బిట్స్ పోయే ఛాన్సెస్ ఉండొచ్చు. కానీ వీక్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఇంతకు ముందు నేను వీక్ సబ్జెక్ట్ సపోజ్ ఒక 16 బిట్ కి ఒక 10 11 చేసేవాడు అనుకోండి. అదే వీక్ సబ్జెక్ట్ మరి కొంచెం చదివాను అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా నేను ఒక 14 15 ఆ రేంజ్ వరకైనా రావచ్చు. అంటే ఇక్కడ ఏదైతే మనకి 1 పాయింట్ 2 పాయింట్లు మార్కులు పోతుంటాయో ఇక్కడ దానికంటే ఎక్కువ మార్కులు నువ్వు గెయిన్ చేయొచ్చు. అందుకు వీక్ సబ్జెక్ట్ అనేది నువ్వు చదవడం స్టార్ట్ చేస్తే. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే స్ట్రాంగ్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టు, కాకపోతే దానికంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ వీక్ సబ్జెక్ట్ మీద కూడా పెట్టాలి. ఎందుకంటే నువ్వు ప్రతి బిట్ కూడా వాల్యుబుల్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు డిఎస్సిలో 76 మార్క్స్ వచ్చాయి, మా తాలూకా కట్ ఆఫ్ 73 కట్ ఆఫ్. కాబట్టి ఈ మిడిల్ లో 3 మార్క్స్ ఉన్నాయి కదా, ఆ 3 మార్క్స్ అంటే ఏంటి దాని అర్థం 6 బిట్సే కదా. అంటే 6 బిట్స్ కంటే నేను తక్కువ వచ్చి ఉంటే మాక్సిమం నా తాలూకా డిఎస్సి అనేది డిస్క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కానీ అలాగని చెప్పేసి 76 కి 73 కి మిడిల్ లో దీనికి సంబంధించి ఎంతమంది ఉన్నారంటే కేవలం బీసీబీ వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. 9 మంది ఉన్నారు. ఎక్కడ నాకంటే వెనక 73 దాటి 76 మిడిల్ లో 9 మంది బీసీబీ వాళ్ళు ఉన్నారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, 3 మార్క్స్ లోనే కేవలం బీసీబీ వాళ్ళు మాత్రమే 9 మెంబర్స్ ఉన్నారు. అంటే 0 పాయింట్లలో కూడా చాలా చాలా వాల్యుబుల్ అనమాట మార్క్స్. కాబట్టి వీక్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో చాలా మంది చెప్తారు ఏంటి, వీక్ సబ్జెక్ట్ ఉన్నా కదా దాన్ని ఎంత నువ్వు చదివినా అంతగా రాదు, కాబట్టి నీకు వచ్చే సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్నే బలంగా చదవమని చెప్తారు. ఆ విధంగా చెప్పారనంటే నీకు ఎంత కాన్ఫిడెంట్ గా నువ్వు స్ట్రాంగ్ సబ్జెక్ట్ ఏదైతే అనుకున్నావో ఆ స్ట్రాంగ్ సబ్జెక్ట్ ని సపోజ్ 8 మార్కులు కాబట్టి మ్యాథ్స్ 8 కంటే ఎక్కువ మార్కులు వచ్చే ఛాన్స్ అయితే లేదు కదా స్ట్రాంగ్ సబ్జెక్ట్ వల్ల. అదే వీక్ సబ్జెక్ట్ ఇంతకు ముందు 8 మార్కులకి 3 మార్కులే వచ్చేది, కానీ ఇప్పుడు ఆ వీక్ సబ్జెక్ట్ మీద కొంచెం ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల ఆ 8 ఉన్నది ఒక 5 6 ఆ రేంజ్ కైనా రావచ్చు. అంటే ఇక్కడ నువ్వేదైతే మాక్సిమం మార్కులు అనుకున్నావు అవి దాటి తెచ్చుకునే ఛాన్స్ నీకు లేదు. కానీ ఇక్కడ నువ్వేదైతే తక్కువ ఇంతకుముందు తెచ్చుకుంటేవాడో దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టడం వల్ల మరి కొంచెం ఎక్కువ మార్కులు వచ్చే ఛాన్సెస్ ఉంది. కాబట్టి అందుకు నేను ఏమంటున్నానంటే వీక్ సబ్జెక్ట్ మీద కూడా ఎక్కువ టైం కేటాయించాలనేది నా ఉద్దేశం. నెక్స్ట్ ఈ స్ట్రాటజీ ఏదైతే ప్లానింగ్ ఉందో అందులో భాగంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ గా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే టైం టేబుల్. టైం టేబుల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే నా ఉద్దేశంలో టైం టేబుల్ అంటే ఏంటంటే మనం మార్నింగ్ 5 నుంచి 7 వరకు ఒక సబ్జెక్ట్, 7 నుంచి 9 వరకు ఒక సబ్జెక్ట్, ఆ విధంగా టైం టేబుల్ అనేది అంటే మీరు అలా చేసుకుంటే చేసుకోవచ్చు. నేను దాని గురించి మాట్లాడట్లేదు. నా ఉద్దేశంలో టైం టేబుల్ అంటే ఏంటంటే పర్ డే ఒక రోజుకి 12 అవర్స్ చదివేటట్టు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఎక్కువ టైం అనేది లేదు, మాక్సిమం 45 డేసే ఉంది. ఎందుకంటే June 6th నీ ఎగ్జామ్ అవుతుంది అనేటటువంటి మైండ్ సెట్ లో నువ్వు ఉండాలి. కాబట్టి 12 అవర్స్ లో 45 డేస్ అంటే 45 into 12 చేస్తే మనకి ఎంత వస్తుంది, 540 అవర్స్ మాత్రమే వస్తుంది. అంటే నీ జీవితాన్ని నిర్ణయించే గంటలు ఇవే. కాబట్టి ఈ 540 గంటలని నువ్వు ఎంత మంచిగా ఉపయోగించుకుంటావో నీ ఫ్యూచర్ ని చేంజ్ చేసే ఈ టైం ఏదైతే ఉందో ఇది చాలా వాల్యుబుల్ టైం. కాబట్టి ఈ టైం టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ప్రతి రోజులో కూడా నువ్వు అది ఏ రకంగా నువ్వు ప్లాన్ చేసుకుంటావు. 12 అవర్స్ అనేది స్టడీకి, 8 అవర్స్ స్లీపింగ్, మిగిలిన 4 అవర్స్ మిగిలిన వాటన్నిటికీ ఉపయోగించుకోవచ్చు. కానీ 12 అవర్స్ కి తగ్గకుండా చదవడానికి మాక్సిమం ట్రై చేయండి. ఎందుకంటే ఈ ఛాన్స్ పోయిందంటే ఆల్రెడీ చూసారు, చాలా ఎక్స్పీరియన్స్ చేశారు. దాదాపు 2018 నోటిఫికేషన్ తర్వాత 2025 అంటే దాదాపు 6.5-7 సంవత్సరాల నుంచి మీరు ఎదురు చూస్తే ఎంతవరకు వచ్చారు. కాబట్టి ఇప్పుడు నుంచి ఏదైతే ఉందో ఈ టైం చాలా వాల్యుబుల్. ఈ టైం ఎంతవరకు అయితే మంచిగా ఉపయోగించుకుంటారో మీ జీవితం అంత మంచిగా మారే ఛాన్స్ అనేది ఉంది. కాబట్టి ఈ 540 అవర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని చాలా మంచిగా ఉపయోగించుకోవాలి. కాబట్టి మీరు ఏదైతే ఉందో ఆ టైం టేబుల్ 12 అవర్స్ ఇస్తారు కదా, ఆ 12 అవర్స్ లో వీక్ సబ్జెక్ట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టాలి. అలాగే స్ట్రాంగ్ సబ్జెక్ట్ మీద నువ్వు ఆల్రెడీ స్ట్రాంగ్ ఉన్నావంటే దాని మీద నీకు ఎటువంటి పెట్టించినా చేయగలిగే నాలెడ్జ్ నీకు ఉంది. కాబట్టి స్ట్రాంగ్ సబ్జెక్ట్ మీద కొంచెం తక్కువ టైం, అలాగే వదిలేమని మాత్రం చెప్పట్లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్ట్రాంగ్ సబ్జెక్ట్ చూడాలి, వీక్ సబ్జెక్ట్ చూడాలి. నా ఉద్దేశం ఏంటంటే స్ట్రాంగ్ కంటే వీక్ సబ్జెక్ట్ ఇంకా నీకు టైం ఉంది. 45 డేస్ టైం ఉందంటే అర్థం ఏంటి, ఇంకా నీకు కొంత గ్యాప్ వచ్చిందంటే ఇందులో ఎక్కువ టైం వీక్ సబ్జెక్ట్ మీద పెట్టమని నేనైతే చెప్తున్నాను. నెక్స్ట్ ఇందులో భాగంగానే మనం ఇంకొక స్ట్రాటజీ పాయింట్స్ ఇంకోటి ఏంటి అంటే ఎవ్రీ 3 డేస్ కి నీకు ఎన్ని సబ్జెక్టులు అయితే ఉన్నాయో అన్ని సబ్జెక్టులు కూడా కవర్ చేశానన్న ఫీలింగ్, అంటే ఆ సాటిస్ఫాక్షన్ నీకు ఉండాలి. అంటే ఏ ఒక్క సబ్జెక్ట్ కూడా లాస్ట్ 3 డేస్ లో నేను ఏ ఒక్క సబ్జెక్ట్ కూడా మిస్ చేయలేదు, అన్ని కవర్ చేస్తూ వస్తున్నాను అనేటటువంటి మైండ్ సెట్ తో నువ్వు ఉండాలి. నీకు ఎస్జిటి అయితే చాలా రకాల సబ్జెక్ట్స్ ఉంటాయి. ఎందుకు సైకాలజీ ఉంటది, నెక్స్ట్ మ్యాథ్స్ ఉంటది, కంటెంట్ ఉంటది, మెథడాలజీలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అన్ని సబ్జెక్టులు నువ్వు కవర్ చేయాలి. అన్ని సబ్జెక్టులు కవర్ చేయాలి కాబట్టి నువ్వు ఒకే రోజు అన్ని సబ్జెక్టులు చదవడం కంటే ఒక
ఎవ్రీ 3 days లో ప్రతి 3 రోజుల్లో నువ్వు ఏ రకంగా నువ్వు ప్లాన్ చేసుకుంటావో, నువ్వు ఏ రకంగా నీకు టైం వీలవుతుందో అవన్నీ మీ తాలూకు వ్యక్తిగత విషయాలు. వాటి ప్రకారంగా నీ తాలూకు మైండ్ ఏ విధంగా ఉండాలంటే ఎవ్రీ 3 days కి నువ్వు ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకుని లాస్ట్ 3 days నుంచి నేను అంతవరకు చూసాను కదా వీటన్నిటితో అంటే ఫోర్త్ డే స్టార్ట్ అయ్యే ముందు నువ్వు ఇవన్నీ ఆలోచించాలి. లాస్ట్ 3 days లో నేను మాక్సిమం అన్ని రకాలు కూడా అన్ని సబ్జెక్టులు కూడా నేను కవర్ చేశాను అనే సాటిస్ఫాక్షన్ నీకు ఉండాలి. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎవ్రీ 3 days కి ఒక టెస్ట్ అనేది కంపల్సరీగా రాయాలి. అది ఏ టెస్ట్ అయితే అవని, అది డివిజనల్ టెస్ట్ అవని లేకపోతే గ్రాండ్ టెస్ట్ అవని ఏదైనా అవని, కాకపోతే ఎవ్రీ 3 days కి నువ్వు టెస్ట్ రాయడం వల్ల ఏంటంటే నీతో ఒక మైండ్ సెట్ రియల్ గా రాసే ఎగ్జామ్ కి వచ్చేసరికి కొంతవరకు తగ్గుతుంది. అంటే రియల్ ఎగ్జామ్ అంటే మెయిన్ డిఎస్ ఎగ్జామ్ రాసేటప్పుడు టెన్షన్ పడకుండా ఉండాలి అంటే మనం మాక్సిమం ఎక్కువ ఎగ్జామ్స్ అనేవి రాయాలి. కాబట్టి ఎవ్రీ 3 days కి నువ్వు ఒక ఎగ్జామ్ రాస్తే ఎగ్జామ్ ఫోబియా చాలా మందికి ఉంటది. కాబట్టి ఆ ఎగ్జామ్ ఫోబియా అనేది పోవాలి అంటే ఎవ్రీ 3 days కి మనం ఒక టెస్ట్ రాయడం చాలా ఇంపార్టెంట్. అది నువ్వు ఆన్లైన్ లో టెస్ట్ రాయు లేకపోతే ఆఫ్లైన్ లో టెస్ట్ రాయు, ఏ విధంగానైనా రాయు, కానీ 3 days కి ఒక ఎగ్జామ్ రాసేటట్టు నువ్వు ప్లాన్ చేసుకో. ఈ విధంగా నువ్వు 3 days కి ఒక ఎగ్జామ్ రాయడం వల్ల నీకు చాలా యూజెస్ అనేవి ఉంటాయి. నువ్వు ఒక ఎగ్జామ్ రాసావు అంటే ఆ ఎగ్జామ్ తాలూకా లోటుపాట్లు నీకు చాలా వరకు తెలుస్తాయి. ఏ సబ్జెక్ట్ లో నువ్వు స్ట్రాంగ్ గా ఉన్నావు, ఏ సబ్జెక్ట్ లో వీక్ గా ఉన్నావు. సపోజ్ ఒక 500 లేకపోతే ఒక 1000 మెంబర్స్ లో నువ్వు ఒక ఎగ్జామ్ రాసావు. ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు 1000 మందిలో నేను ఏ లెవెల్లో ఉన్నాను, లేకపోతే పలానా సబ్జెక్ట్ లో వీక్ గా ఉన్నాను, పలానా సబ్జెక్ట్ లో స్ట్రాంగ్ గా ఉన్నాను, అటువంటి విషయాలన్నీ కూడా చెప్పేది ఏదైనా ఉన్నదంటే అది కేవలం ఎగ్జామ్ మాత్రమే. అంటే నువ్వు ఎంతైనా చదవచ్చు, నువ్వు 100% చదివిన సాటిస్ఫాక్షన్ నీకున్నా కూడా ఎగ్జామ్ అనేది లేదా వితౌట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అంటే ఎగ్జామ్ కి నువ్వు ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్ రాయకుండా వెళ్ళావు అంటే ఫైనల్ గా రాసేటటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఆ ఎగ్జామ్ లో ఫోబియా అంటే ఎగ్జామ్ ఫోబియా అనేది చాలా వరకు మాక్సిమం ఉంటది. అది తగ్గాలి అంటే ప్రీవియస్ గా నువ్వు ఎగ్జామ్స్ రాయడం అనేది అలవాటు చేసుకోవాలి. కాబట్టి ప్రతి 3 రోజులకు నువ్వు ఎగ్జామ్ రాయడం వల్ల నువ్వు ఏ సబ్జెక్ట్ లో వెనుకబడుతూ ఉన్నావో, ఏ సబ్జెక్ట్ లో కొంచెం గ్రోత్ ఎక్కువ ఉంది కాబట్టి దేని మీద ఎక్కువ టైం కేటాయించాలి, దేని మీద తక్కువ టైం కేటాయించాలి, అటువంటి విషయాలన్నీ కూడా నీకు చాలా బాగా తెలుస్తాయి. కాబట్టి ఎగ్జామ్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గా చెప్పుకోవాలి మనం ఈ ప్రిపరేషన్ ప్లానింగ్ లో. అవి డైలీ టెస్ట్లు అవని లేకపోతే డివిజనల్ టెస్ట్లు అవని గ్రాండ్ టెస్ట్లు అవని ఏవైనా మనకి ఎగ్జామ్ రాయాలనే మైండ్ సెట్ మాత్రం ఎవ్రీ 3 days కి మనం చూసుకోవాలి. అది ప్లాన్ ప్రకారంగా చేసుకోవాలి. ఆ విధంగా చూస్తే మాక్సిమం ఎన్ని ఎగ్జామ్స్ రాయగలవు, 45 days కి ఎవ్రీ 3 days అంటే 15 ఎగ్జామ్స్ మాత్రమే రాయగలవు. కాబట్టి ఆ 15 ఎగ్జామ్స్ నువ్వు కంటిన్యూగా రాసావు అంటే ఫైనల్ ఎగ్జామ్ వచ్చేసరికి నీకు చాలా వరకు ఎగ్జామ్ తాలూకా ఫోబియా పోయి కాన్ఫిడెన్స్ తో ఎగ్జామ్ రాయగలవు. నెక్స్ట్ ఇంకా మనం ఇందులో చూస్తే ఇది స్ట్రాటజీ పాయింట్స్ లో ఇంకా మనం చూస్తే ప్రీవియస్ ఇయర్ డిఎస్సి పేపర్స్ మనం చూడాలి. ప్రీవియస్ ఇయర్ డిఎస్సి పేపర్స్ అలాగే టెట్ పేపర్స్ మనం చూడాలి. ఎందుకు సార్ ప్రీవియస్ ఇయర్ డిఎస్సి గానీ టెట్ పేపర్స్ గానీ మనం చూడాలి అంటే లాస్ట్ టైం డిఎస్సి గానీ అంతకు ముందు డిఎస్సి గానీ ఆ పేపర్స్ అని మనం ఒకసారి రివిజన్ చేయడం వల్ల మనకి ఏం యూజ్ అంటే అప్పుడు ఆ పరిస్థితులు బట్టి డిఫికల్టీ లెవెల్ ఏ విధంగా ఉంది, ఇప్పుడున్న కాంపిటీషన్ కి ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా డిఫికల్టీ ఏ స్థాయిలో పెరగచ్చు, అటువంటివన్నీ మనకు ఒక అవగాహన వస్తాయి. ఆ విధంగా అవగాహన రావడం వల్ల నువ్వు చదివే విధానం కూడా కొంతవరకు డెప్త్ లెవెల్ చదవడానికి అలవాటు పడతావు. కాబట్టి మనం మాక్సిమం ఏం చేస్తామంటే టెట్ ఎగ్జామ్ తాలూకా పేపర్స్ అన్ని కూడా మాక్సిమం ఈజీగానే ఉండొచ్చు, అటువంటి ప్రాబ్లం లేదు టెట్ వరకు వచ్చేసరికి. కానీ ప్రీవియస్ డిఎస్సి పేపర్స్ చూడడం వల్ల నువ్వు గత డిఎస్సి పేపర్లన్నీ ఒకసారి చూసుకుంటూ వస్తే ఆ డెప్త్ లెవెల్ అనేది పెరుగుతూ వచ్చింది. 2012 కంటే 14 లో కొంచెం డిఫికల్టీ లెవెల్ పెరిగింది, 14 కంటే 18 లో ఇంకా పెరిగింది. కాబట్టి ఇప్పుడు కాంపిటీషన్ ఇంకా 7 years 6.5 years నుంచి నీకు నోటిఫికేషన్ లేదు, కాంపిటీషన్ పెరిగిపోతుంది. అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు రోజు రోజుకి ఎక్కువైపోతున్నారు. కాబట్టి వాడు కూడా వీలైనంత వరకు ఏం చేస్తాడంటే ఎంతమందిని అంటే వాడు తగ్గించడానికి ఆడు ప్లాన్ చేస్తాడు. కాబట్టి ఆడు తగ్గించాలని ప్లాన్ ఏ విధంగా చేస్తాడు, పేపర్ టఫ్ గా ఇస్తే ఆటోమేటిక్ గా రాయగలిగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి మన ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలంటే దాన్ని డెప్త్ లెవెల్ వరకు ఏ విధంగా రావడానికి ఛాన్స్ ఉందో ఆ డెప్త్ లెవెల్ వరకు చదవడానికి మాక్సిమం చూడాలి. కాబట్టి ప్రీవియస్ డిఎస్సి పేపర్స్ కూడా ఇప్పుడు డిఎస్సి ఏ డిఫికల్టీ లెవెల్ లో వస్తుందో అనే విషయాన్ని మనకి ఏవి రెఫర్ చేస్తాయంటే ప్రీవియస్ డిఎస్సి పేపర్స్ రెఫర్ చేస్తాయి. నెక్స్ట్ ఇందులో భాగంగా స్ట్రాటజీ పాయింట్స్ లో భాగంగా మనం ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే నీ తాలూకా మైండ్ సెట్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఒక డిఎస్సి అభ్యర్థిగా నేను కూడా లాస్ట్ టైం రాసే ఇప్పుడు అప్పుడులో నేను ఆ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉండేవాడిని కాబట్టి చెప్తున్నాను. ఇటువంటి సందర్భంలో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మన మైండ్ సెట్ రాక ముందు వరకు ఒకలా ఉంటే వచ్చిన తర్వాత మన మైండ్ సెట్ చాలా కన్ఫ్యూజన్ లో చాలా టెన్షన్ తోటి ఉంటుంది. అటువంటి టెన్షన్ అయితే తీసుకోకుండా మనం ఎలాగైనా జాబ్ సాధిస్తామనే మైండ్ సెట్ తోటే ఉండాలి. కాబట్టి ఇప్పుడు కూడా మన కాన్సన్ట్రేషన్ గోల్ పైన ఉండాలి. అంటే దేనిపైన ఉండాలి, నేను ఎలాగైనా జాబ్ సంపాదిస్తాను అనే మైండ్ తోటే ఉండాలి. కాబట్టి కాన్సన్ట్రేషన్ ఇప్పుడు కూడా పాజిటివ్ మైండ్ తో ఉండాలి. పాజిటివ్ మైండ్ అనేది ఇటువంటి సందర్భంలో చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ 45 రోజులు ఏవైతే ఉన్నాయి, 45 రోజుల్లో నువ్వు చాలా వరకు చాలా రకాల విషయాల్లో నువ్వు కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకో. ఎందుకనంటే
నువ్వు ఇంతకు ముందు ఏ విధంగా ఉండేవాడు అంటే ఇంతకు ముందు నువ్వు ఒక 4 అవర్స్ చదవచ్చు, 5 అవర్స్ చదవచ్చు, ఏదైనా చదవచ్చు, ఫ్రెండ్స్ తో తిరగచ్చు, లేకపోతే సినిమాకి వెళ్ళొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ 45 రోజుల నుంచి అది బంద్ చేసిడమే, పూర్తిగా బంద్ చేసి నీ లోకం అంతా ఒకటే చదువు చదువు చదువు. ఈ 45 రోజులు నీ జీవితాన్ని మార్చే 45 రోజులు కాబట్టి నీ మైండ్ అంతా కూడా ఏ విధంగా ఉండాలంటే డిఎస్సి జాబ్ కొట్టాలనే మైండ్ తో మాత్రమే ఉండాలి. అంతకు మించి ఫ్రెండ్ పిలిచాడని, లేకపోతే ఫ్రెండ్ తో పాటు షికార్కి వెళ్దామని, సినిమాకి వెళ్దామని, బయట అవుటింగ్ కి వెళ్దామని అటువంటివి ఏవి పెట్టుకోకుండా నీ మైండ్ తిన్నామా, లేకపోతే వెంటనే బుక్ పట్టుకుని చదివామా, మళ్ళీ మధ్యాహ్నం తిన్నామా, మళ్ళీ సాయంత్రం ఒక అరగంట రెస్ట్ తీసుకున్నామా, మళ్ళీ చదువుకుంటున్నామా, తిన్నామా, పడుకున్నామా, మళ్ళీ తెల్లవారులు వేసామా. సేమ్ ఇదే ప్రాసెస్ 12 అవర్స్ తగ్గకుండా నువ్వు చదివినప్పుడే సక్సెస్ అవుతామని మాత్రం గుర్తుపెట్టుకో. ఇప్పుడున్న కాంపిటీషన్ తట్టుకొని మనం నిలబడాలి అంటే ఖచ్చితంగా మినిమం 12 గంటలు చదువుతూ, చాలా మంది చెప్తారు చదివింది తక్కువ టైం చదివినా కూడా ఎక్కువ గుర్తు పెట్టుకోవాలని. కానీ నువ్వు తక్కువ టైం పెట్టిన ప్రతిసారి పక్కన ఉన్నాడు ఆటోమేటిక్ గా నీకంటే ఎక్కువ టైం చదువుతాడు. అప్పుడు నీకేమనిపిస్తుంది, నేను కూడా 1 గంట ఎక్కువ చదివింటే బాగుంటుంది కదా అనే గిల్టీ ఫీలింగ్ హాఫ్ మార్క్ లోనే 1 మార్క్ లోనే పోయే సందర్భాలైనా మనకు రాకూడదు. మనం ఇప్పుడు కూడా ఆ కట్ ఆఫ్ మార్క్ అంటే మినిమం ఒక 4-5 మార్క్స్ ఎక్కువలోనే ఉండేటట్టు మనం చదవాలి. ఆ విధంగా చదవాలి అంటే నీకు ఆ కాన్ఫిడెన్స్ రావాలి అంటే నువ్వు కంటిన్యూస్ గా ఈ 45 డేస్ మరి ఇంకే పని పెట్టుకోకుండా ఒక్క చదువు మాత్రమే నీ మైండ్ లో ఉండాలి. నీ లైఫ్ కోసం ఎవడో ఆలోచించడు. నీ ఫ్రెండ్ అంట, వాడి లైఫ్ వాడిది, నీ లైఫ్ నీది. ఎవడైనా ఒకవేళ ఎవడైనా పిలిచినప్పుడు నువ్వు వెళ్ళలేదనుకో, వదిలే. వాడు నీ గురించి ఏమనుకున్నా కూడా పట్టించుకోకు. ఎందుకంటే ఇది నీ లైఫ్. ఈ 45 రోజులు నువ్వు ఎంత మంచిగా ఉపయోగించుకుంటే నీ లైఫ్ అంత మంచిగా మారుతుంది. కాబట్టి ఎవడో ఏదో అనుకుంటాడని, లేకపోతే ఏదైనా ఫంక్షన్ కట్టుంటే వాళ్ళు మనం వెళ్ళాం అంటే నువ్వు ఇప్పుడు చదువుకునే టైంలో ఉన్నా కాబట్టి నువ్వు వెళ్ళవు. నువ్వు వెళ్ళకపోయినప్పుడు వాడేమో అనుకుంటాడేమో, అటువంటివన్నీ పక్కన పెట్టి ఎవడేమనుకున్నా నీకు ఏ ప్రాబ్లం లేదు. ఎందుకంటే నీ లైఫ్ బాగుంటే అందరూ మళ్ళీ వాళ్ళే వస్తారు. కాబట్టి ఈ టైం అనేది ఏదైతే ఉందో దీన్ని నువ్వు ఎంత మంచిగా ఉపయోగించుకుంటావు అనేది నీ చేతుల్లోనే ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది దైవభక్తితో ఉంటారు, ఉండడం అనేది చాలా మంచిదే. నేను వాళ్ళని ఎప్పుడు తప్పు పట్టట్లేదు. నా ఉద్దేశం ఏంటంటే దేవుడు మనం ఏం కోరుకోవాలంటే, దేవుడా నాకు జాబ్ అని ప్రతి ఒక్కరిని కోరుకుంటాం. సక్సెస్ అనేది ప్రతి ఒక్కరికి కావాలి కాబట్టి అదే కోరుకుంటాం. కానీ నా ఉద్దేశంకి వచ్చేసరికి మనం ముందు బాగా చదివితే దేవుడి తాలూకా అనుగ్రహం అనేది మన పైన ఖచ్చితంగా ఉంటది. కాబట్టి దేవుడు మనం ఒకటే కోరుకోవాలి. ఏం కోరుకోవాలి అంటే, దేవుడా డిఎస్సి పడింది, నాకు మంచిగా చదివే శక్తిని నాకు ఇవ్వు. నెక్స్ట్ ఈ 45 రోజులు వీలైనంత వరకు నేను ఎక్కువ టైం వినియోగించుకునేటట్టే నాకు చెయ్యి దేవుడా. ఎటువంటి డిస్టర్బెన్స్ రాకూడదు, ఏవి రాకుండా ఉంటే నాకు అదే చాలు అనేటటువంటి నీ హెల్త్ ఒకటి బాగున్నట్టు చూసుకో. హెల్త్ బాగోలేదంటే చదివే టైం అనేది తగ్గిపోద్ది. కాబట్టి నువ్వు కోరుకునేది ఒకటే, దేవుడా చదివే శక్తిని నాకు ఇవ్వు, అలాగే నా హెల్త్ బాగున్నట్టు చూసుకో. ఆ రెండు ఉంటే చాలు. ఆటోమేటిక్ గా నా చదువుకి నా అర్హతకి తగినట్టు నేను చదివితే నాకు జాబ్ వస్తుంది అనేటటువంటి మైండ్ లోనే నువ్వు ఉండాలి. ఇప్పుడు బయట కూలి పనికి చాలా మంది వెళ్తారు. ఎండల్లోన చెమట చిందిస్తూ చాలా మంది కూలి పనికి వెళ్తారు. సేమ్ ఇప్పుడు వాళ్ళు ఏ పొజిషన్ అనేది ఉన్నారో ఇప్పుడు నువ్వు కూడా సేమ్ అదే పొజిషన్ లో ఉన్నావు. కాకపోతే వాళ్ళ ఎండలోన చెమట చిందిస్తారు, నువ్వేమో ఏం చేస్తావు, ఫ్యాన్ కింద రూమ్ లో ఉండి నిరంతరం చదువుతూనే ఉంటావు. కాకపోతే ఇక్కడ వాళ్ళకి నీకు డిఫరెన్స్ ఏంటంటే, తనది శారీరక శ్రమ మాత్రమే, నీది మానసికమైన శ్రమ. అంటే నీ బ్రెయిన్ కి నువ్వు పదును పెట్టాలి. అతను ఆ రోజు శ్రమిస్తున్నాడు ఎందుకంటే ఆ రోజు కోసమే, అంటే ఆ రోజు కూలి డబ్బులు వచ్చాయి దానికోసమే. కానీ నువ్వు ఈ రోజు కష్టపడి ఏదైతే చదువుతావో ఇది నీ జీవితాంతం నీకు మంచి రోజులను ఇస్తుంది. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతుడిగానే చెప్పుకుంటాను. అప్పుడులో 3-4 ఇయర్స్ కష్టపడి చదవడం వల్ల ఇప్పుడు నా లైఫ్ లాంగ్ నేను హ్యాపీగా ఉంటాననే హ్యాపీనెస్ నాకు ఇప్పుడు ఉంటుంది. అందుకు మనం స్ట్రగుల్ అవ్వాల్సిన టైంలో స్ట్రగుల్ అవ్వాలి, హ్యాపీగా ఉండాల్సిన టైంలో హ్యాపీగా ఉండాలి. కాకపోతే ఇప్పుడు మీరు స్ట్రగుల్ అయ్యే టైంలో ఉన్నారు, స్ట్రగుల్ అవ్వండి, తప్పేం లేదు. ఎందుకంటే ఈ టైంలో స్ట్రగుల్ అయితేనే నీ ఫ్యూచర్ లైఫ్ ఏదైతే ఉందో అది చాలా హ్యాపీగా ఉంటుంది. దాదాపు నువ్వు ఇంతవరకు 5.5-6 సంవత్సరాల నుంచి కంటిన్యూగా చదువుతూ నువ్వు ఏ రేంజ్ లో ఉన్నావంటే ఒక శిఖరానికి పై స్థాయి వరకు వచ్చున్నావు. అక్కడ ఒక అడుగు వేస్తే నువ్వు శిఖరానికి చేరుకుంటా సక్సెస్ అవుతావు. నువ్వు ఒక అడుగు దూరంలో ఉన్న మాత్రమే ఉన్నావు. కాబట్టి ఇంతకు ముందు వరకు ఒక లెక్క. ఇప్పుడు నువ్వు ఒక్క అడుగు చేరుకోవడానికి ఎంతవరకు అయితే కష్టపడతావో ఇన్ని చుట్టూ వందల వేల మంది లక్షల మందిని దాటుకుని ముందుకు వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే ఆ ఒక్కడుగు వేయడానికి ఎంతైతే శ్రమ పడాలో, ఎంతైతే కష్టపడాలో మొత్తం ఈ 45 రోజుల్లో ఆ కష్టం అంతా తీర్చుకుని ఆ పై వరకు, ఆ శిఖరం వరకు చేరుకుని సక్సెస్ అవ్వాలి. అప్పుడు నీ తాలూకా సక్సెస్ అనేది చూసి చుట్టుపక్కల అందరూ కూడా హ్యాపీనెస్ తో ఉండాలి. మెయిన్ నీ ఫ్యామిలీ అనేది నీకు చాలా చాలా మోటివేషన్ గా చెప్పుకోవచ్చు. చాలా మంది మోటివేషన్ కోసం వీడియోస్ చూడొచ్చు, అది చూడొచ్చు, రకరకాలుగా చెప్తుంటారు. కానీ నాకు తెలిసినంత వరకు మన డైట్ గానీ డిఎస్సి ఈ ఫీల్డ్ లోకి వచ్చారనంటే మాక్సిమం మన తాలూకా పేరెంట్స్, మన తాలూకా కుటుంబ నేపథ్యము ఇవన్నీ కూడా దిగువ
మధ్యతరగతి కుటుంబానికి సంబంధించినంత వరకే ఉంటాయి మాక్సిమం నాకు తెలిసినంత వరకు. అటువంటప్పుడు మనకి బెస్ట్ మోటివేషన్ ఎవరైనా ఉన్నారు అంటే అది మన పేరెంట్స్ అవ్వచ్చు, మన ఫ్యామిలీ అవ్వచ్చు. అంతకు మించిన వేరే మోటివేషన్ ఏది లేదు. మనకి జాబ్ వచ్చిన తర్వాత మన తాలూకా ఫ్యామిలీ స్టేటస్ ఏ విధంగా మారుతుంది, జాబ్ లేనప్పుడు మన తాలూకా ఫ్యామిలీ స్టేటస్ ఏ విధంగా ఉంది, అదే. అంతకు మించి నీకు బెస్ట్ మోటివేషన్ అవసరం లేదు. నీకు జాబ్ వచ్చిందా, నీకు జాబ్ వచ్చిందంటే నీ తాలూకా కుటుంబం మొత్తం అంటే సమాజంలోనే నీ కుటుంబం తాలూకా స్థాయి పెరుగుతుంది, సమాజంలో నీ తాలూకా స్థాయి కూడా పెరుగుతుంది. నీకు జాబ్ రాలేదని అనుకోండి, ఆటోమేటిక్ మనకి ఎప్పటికీ గ్రోత్ అనేది రాదు. ఇప్పుడు ఆల్మోస్ట్ మన పేరెంట్స్ అందరూ కూడా ఇంతవరకు మనల్ని చదివించుకుని ఇంతవరకు వచ్చారనంటే ఆటోమేటిక్ గా వాళ్ళకి మనం బాగుపడాలనే ఉద్దేశంతో ఎంతవరకు చదివించారు. కాబట్టి వాళ్ళ తాలూకా ఆశలు మనం తగ్గించకుండా ఎంతవరకు అయితే అంటే ఇప్పుడు 1,00,000 మంది రాస్తారు, ఒక 100 జాబ్లో 2,200 జాబ్లే ఉంటాయి. కానీ మిగిలిన 99,900 మంది కష్టపడిన వాళ్ళే కాదు అనట్లేదు. కానీ మనం ఆ 100 మందిలో ఉండడానికి ఎంత అయితే కష్టపడాలో అంత కష్టపడేటట్టు మనం ప్లాన్ చేసుకోవాలి. కాబట్టి మనకి బెస్ట్ మోటివేషన్ ఎవరైనా ఉన్నారంటే అది మన ఫ్యామిలీ. మన ఫ్యామిలీని చూసిన ప్రతిసారి మనం బాగుపడాలి, మన ఫ్యామిలీని బాగుపడేటట్టు చేయాలి, సమాజంలో మంచి గుర్తింపు రావాలి. నువ్వు కోరుకునేటటువంటి, నువ్వు మంచిగా అనుకునేటటువంటి ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలని మనస్ఫూర్తిగా దృఢ నమ్మకంతో ఉన్నప్పుడు మాత్రమే అది సాధించగలరు. నెక్స్ట్ ఇందులో భాగంగా ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్పుకోవాలి మనం. ఏంటంటే అది సోషల్ మీడియా. సోషల్ మీడియా ఏదైతే ఉందో ఇది ఈ రోజుల్లో చాలా డేంజరస్ థింగ్ మనం చెప్పుకోవచ్చు. అందులోనూ ఇప్పుడు మనం ప్రిపేర్ అవుతున్న ఈ టైంలో సోషల్ మీడియాకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఐపీఎల్ మ్యాచ్లు అవ్వచ్చు, అది అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, సినిమాలు అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు, అటువంటి తాలూకు అన్ని కూడా పక్కన పెట్టేసి సోషల్ మీడియాని పూర్తిగా దూరంగా పెట్టేవాలి. మనకి ఏదైనా యూజ్ అవుతుందా ఫోను మనం ఇటువంటి సందర్భంలో మాక్సిమం 100% ఉపయోగించవలసిన దేనికి మంచి కోసం ఉపయోగించాలి. ఇటువంటి సందర్భంలో వేస్ట్ చేసిన ప్రతి మినిట్ కూడా నీ తాలూకు భవిష్యత్తును మార్చే టైం. కాబట్టి నువ్వు ఫోన్ వాడుతున్నావు అంటే నీకదే ఉపయోగపడేటట్టే ఉండాలి. నువ్వు యూట్యూబ్ చూడు, ఏదైనా క్లాసులు చూసుకుంటావో చూసుకో, ఓకే. లేకపోతే ఏదైనా ప్రాక్టీస్ చేస్తావో చేసుకో, ఓకే. లేకపోతే ఏదైనా వాట్సాప్ లో ఏదైనా డాక్యుమెంట్లు పెట్టారా, లేకపోతే ఏదైనా వీడియోలు పెట్టారా, అవి మాత్రం ఓకే. అంటే సబ్జెక్ట్ వరకు నువ్వు చూడు, అంతకు మించి నువ్వు ఇంకొకటి కూడా చూడకు. ఫోన్ పూర్తిగా బంద్ చేసి నీకు మాక్సిమం ఫోన్ తలకు అవసరం వచ్చిందంటే అది సబ్జెక్ట్ పరమైన అవసరం అయితేనే అవ్వాలి. మిగిలిన అన్ని సందర్భాల్లో కూడా సోషల్ మీడియా అనేది చాలా డేంజర్. కాబట్టి దీనికి దూరంగా ఉంటేనే మనం ముందడుగు అనేది వేయగలం. మా టైంలోన 2014-15 ఆ టైంలో ఇంత డెవలప్మెంట్ గ్రోత్ అనేది సోషల్ మీడియా పరంగా లేదు. కాబట్టి మేము అదృష్టవంతులుగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫోన్ కి ఎడిక్ట్ అనేది అప్పట్లో లేదు. కాబట్టి ఆ ఉద్దేశంతో మేము సక్సెస్ అయ్యామనేది చాలా వరకు నమ్ముతాం. కానీ ఈ రోజుల్లో చూస్తే ఫోన్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర మాక్సిమం 100% ఉంటుంది. కాబట్టి ఆ ఫోన్ కి ఉపయోగపడేటట్టు ఉపయోగించుకుంటే మంచిది. లేదు ఒకవేళ ఫోన్ కి ఇంకా దూరంగా ఉంటామంటే ఇంకా మంచిది. అంతేగాని సోషల్ మీడియా జోలికి మాత్రం వెళ్ళొద్దు. ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పుడు రాయబోయే డిఎస్సీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. మీ తాలూకా ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకోండి, మీరు ఏ రేంజ్ లో చదవాలో దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్ అలాగే ఉన్న తక్కువ టైం ఏ విధంగా మనం వినియోగించుకోవాలో ఆలోచించండి. నెక్స్ట్ వీక్ సబ్జెక్ట్ ఏది, లేకపోతే స్ట్రాంగ్ గా ఉన్న సబ్జెక్ట్ ఏవో వాటి మీద ఒక అవగాహన తెచ్చుకోండి. ఎవ్రీ 3 days కి కంపల్సరీ ఎగ్జామ్ రాయండి. అవన్నీ కూడా మనం చేస్తే మీరు అనుకున్న లక్ష్యం ఏదైతే ఉందో మంచిగా ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చి పిల్లలను చాలా మందిని మనం బాగు చేసేటటువంటి మహోత్తరమైనటువంటి వృత్తిలోకి మనం వస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ స్థాయికి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ మనం మన పిల్లలతో చాలా రకాలుగా అంటే ఎంజాయ్ చేస్తూ స్కూల్లో ఉంటాం కదా, ఆ మెమరీస్ గానీ అవన్నీ కూడా చాలా చాలా ఆనందాన్ని ఇస్తాయి. ఇప్పుడు మేము ప్రెసెంట్ ఒక టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నాము అంటే దానికి నిజంగా చాలా అదృష్టవంతులుగానే భావిస్తాము. కాబట్టి మీరు కూడా ఏవైతే ప్లానింగ్ అంటే నేను మాక్సిమం ఏదైతే ప్లానింగ్ చెప్పిన ఆ ప్లానింగ్ మీరు ఫాలో అవ్వాలనేది కూడా నా ఉద్దేశం కాదు. మీకంటూ ఒక ప్లానింగ్ ఉంటే మీరు దాన్ని కూడా ఫాలో అవ్వచ్చు. కాకపోతే నా వరకు నాకు తోచింది నేనైతే మ్యాథ్స్ చెప్తాను. నేను చెప్పిన మ్యాథ్స్ మాక్సిమం మీ అందరికి ఉపయోగపడేటట్టు డిఎస్సీలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ 16 బిట్లు కంటెంట్ కి సంబంధించి వస్తాయి. ఆ 16 బిట్లు కంటెంట్ కి సంబంధించి ఒక్క బిట్ కూడా పోకుండా అన్ని రకాలుగా కవర్ చేయడానికి మాక్సిమం నేను ట్రై చేస్తాను. మీరేంటంటే నాకు సపోర్ట్ చేస్తే చాలు. ఇంకా అంతకుమించి ఏంటంటే మ్యాథ్స్ పరంగా కంటెంట్ పరంగా ఏ ఇబ్బంది లేదు. మిగిలిన సబ్జెక్టులన్నీ అంటే ఒక మ్యాథ్స్ చదివితే అవ్వదు కదా, మీరేమో మిగిలిన సబ్జెక్టులు కూడా కవర్ చేయాలి. కాబట్టి అన్ని చూసుకుంటూ ఈ మ్యాథ్స్ కూడా చాలా డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మనం చెప్పుకోవచ్చు. అలాగే వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ కూడా చూసుకోవాలి. ఎందుకంటే లేటెస్ట్ గా నాకు తెలిసినంత వరకు ఈ 45 days బిఫోర్ ఒక 1 month నుంచి అంటే మార్చి నుంచి మనం మాక్సిమం చూసుకుంటూ ఎగ్జామ్ ముందు వరకు కూడా అలా కవర్ చేసుకుంటూ కరెంట్ అఫైర్ ని కూడా చూడాలి. ఎందుకంటే కరెంట్ అఫైర్ లో వచ్చే బిట్స్ కూడా మనం పేపర్ ఫాలో అవ్వకపోయినా లేకపోతే కరెంట్ అఫైర్ ని ఫాలో అవ్వకపోయినా చూసుంటే బాగుండును. లేకపోతే స్పోర్ట్స్ పైన ఇచ్చాడు, ఆ స్పోర్ట్స్ అనేది
అంటే నువ్వు చూసుంటే పెట్టగలవాడు, అంటే నువ్వు పేపర్ చదవకపోవడం వల్ల స్పోర్ట్స్ అనేది పెట్టలేకపోవచ్చు. కాబట్టి కరెంట్ అఫైర్ కూడా చాలా ఇంపార్టెంట్ గానే మనం తీసుకోవాలి. కాబట్టి ప్రతి సబ్జెక్ట్ కూడా ఇంపార్టెంట్. ఏ ఒక్కదాన్ని మనం వదిలినా కూడా మనకి అందులో నుంచే, అంటే నువ్వు ఎప్పుడు తెలుసా బాధపడే సందర్భం వస్తుంది, మనం ఒక హాఫ్ మార్కు లేదా 1 మార్క్ 2 మార్క్ డిస్టెన్స్ లోనే మనకి జాబ్ పోయే సందర్భంలో మనకు అనిపిస్తుంది, ఏమని అనిపిస్తుంది, మాక్సిమం ఏంటి అప్పుడున్న ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటే బాగుండు, లేకపోతే కరెంట్ అఫైర్ మీద కూడా చూసుంటే బాగుండు. అటువంటి గిల్టీ ఫీలింగ్ అనేది మనకి ఎటువంటి సందర్భంలో కూడా రాకూడదు. నేను మాక్సిమం 2014లో చాలా వరకు కరెంట్ అఫైర్ అవన్నీ చూసాము, కానీ జాబ్ అనేది ఒక 7-8 మార్క్స్ లోనైతే జాబ్ పోయింది. కానీ మా ఉద్దేశంలోకి వచ్చేసరికి ఏంటంటే ఎగ్జామ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ ప్రతి సబ్జెక్ట్ మీద గ్రిప్ సంపాదించడం ఎంత ఇంపార్టెంట్, ఎగ్జామ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. లాస్ట్ టైం ఎగ్జామ్ రాయకపోవడం వల్ల, అంటే 2014లో మేము ఫెయిల్ అవడానికి, అంటే నా వరకు పర్సనల్ గా ఒపీనియన్ చెప్తున్నాను, నేను ఫెయిల్ అవడానికి 2014లో మెయిన్ రీజన్ ఏదైనా ఉన్నది అంటే అది 100% నేను ఎగ్జామ్స్ అనేవి అటెంప్ట్ చేయకపోవడమే నేను చేసినటువంటి ప్రధానమైన తప్పు. కాబట్టి నా తప్పు మీరు ఎవరు చేయకూడదన్న ఉద్దేశంతో చెప్తాను. ఏం చెప్తానంటే మాక్సిమం ప్రతి ఎగ్జామ్ ని కూడా యూటిలైజ్ చేసుకునేటటువంటి విధంగానే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నీకు ఒక రకమైన పేపర్ వచ్చిందంటే అందులో చాలా రకాల బిట్స్ కవర్ అవుతాయి. ఆ బిట్స్ వెనకున్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందా, సపోజ్ లంబకోణ త్రిభుజం అన్నాడు అంటే నువ్వు బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్లి త్రిభుజాలు రకాలు చూసాను, అందులో చాలా రకాల త్రిభుజాలు ఉన్నాయి, వాటి తలకు వైశాల్యాలు అంటే దీని తలకు బ్యాక్గ్రౌండ్ లో ఉన్న అన్ని కూడా నువ్వు చూసానని సాటిస్ఫాక్షన్ నీకు రావాలి. ఎగ్జామ్ అనేది ఒకరు నీకు రిఫరెన్స్ లా ఉంటది. ఆ రిఫరెన్స్ అనేది లేని సందర్భంలో ఫెయిల్ అయ్యే సందర్భాలు చాలా ఎక్కువ ఉన్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే, ఆ ఎక్స్పీరియన్స్ తోటి మీకు చెప్తున్నాను. కాబట్టి ఎగ్జామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ గా చూసుకోవాలి. చివరిగా అందరికి మరొకసారి డిఎస్సి నోటిఫికేషన్ పడింది. కాబట్టి ఇక మీదట మన ప్రయాణం అంతా కూడా ఈ 45 రోజులు కూడా చదువు పైన ఉండాలి, డిఎస్సి జాబ్ పైన ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనస్ఫూర్తిగా ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలని కోరుకుంటూ మీ శివ సార్ మ్యాథ్స్ క్లాస్. థ్యాంక్ యూ.